ఓయూలో అధ్యాపకుల వయో పరిమితి 60 నుంచి 65కు పెంచడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ఆల్ యూనివర్సిటీ టీచర్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మల్లేశం అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో యూనివర్సిటీ అధ్యాపకుల వయో పరిమితి పెంచినందుకు సీఎం రేవంత్కి ఆయన మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపకుల వయో పరిమితి పెంచడం వల్ల పరిశోధన విభాగంలోనూ నాణ్యమైన విద్యను అందించవచ్చన్నారు. అధ్యాపకుల వయో పరిమితి పెంచిన విధంగా యూనివర్సిటీలో ఖాళీలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 12 యూనివర్సిటీలలో ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో అది 60 నుంచి 65 పెంచడం జరిగింది. అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరము టీచింగ్ ఫెటర్నరీ మొత్తం గవర్నమెంట్కి ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. చాలా హర్షణీయం, చాలా ఆనందదాయకం. ఇది గత 5 సంవత్సరాల్లో మేము నుంచి వర్క్ చేస్తున్నాం. ఇది ఫైనల్గా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఈ జీవో తీసుకురావడం చాలా సంతోషం. అప్పటి నుంచి రిటైర్మెంట్ అవుతూనే ఉన్నారు. అంటే ఆల్ యూనివర్సిటీలో దగ్గర 2800 పైచిలుకున్న గవర్నమెంట్ ప్రొఫెసర్ల పోస్టులలో 2000 పైన అవి కూడా వేకెన్సీ ఉన్నాయి. అంటే దగ్గర 753 పోస్టులు వేకెన్సీ ఉన్నారు ప్రస్తుతం. మిగతా అంతా వేకెన్సీ ఉంది. అంటే 75% వరకు మనం వేకెన్సీ. తెలంగాణలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేక ఆల్మోస్ట్ కోమాలో వెళ్ళిన పరిస్థితులు ఆల్ యూనివర్సిటీస్. ఆ దశలో మన గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తన చొరవ చూపి వయో పరిమితిని 60 నుంచి 65 పెంచడం, ఆల్ యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి గారికి మరియు తెలంగాణ గవర్నమెంట్కి ఇది సహకరించిన అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదర్ యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ అందరూ డెఫినెట్గా మీ అందరికీ రుణపడి ఉంటాము. సో